దశరథ, ఇక్ష్వాకుల వంశములో జన్మించిన నీవు ఆడిన మాట తప్పావు. ఇది రఘువంశము వారికి ఉచితము కాదు. ఆడిన మాటను తప్పడం నీకు ఉచితము అని తోస్తే నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను. ఇచ్చిన మాటను తప్పినా నీవు నీ భార్యాబిడ్డలతో సుఖంగా ఉండు. విశ్వామిత్రునికి కోపం వచ్చింది అని తెలుసుకున్నాడు పురోహితుడు, కులగురువు వశిష్ఠుడు. వెంటనే లేచాడు. దశరథుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు. ఓ దశరథ మహారాజా, నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. అటువంటి నీవు ఈ మాదిరి పుత్ర వ్యామోహంతో ధర్మము తప్పి ఆడిన మాట తప్పడం అంటే నీవు ఇప్పటిదాకా సంపాదించుకున్న పుణ్యమును నశింపచేసుకోవడమే. కాబట్టి నీవిచ్చిన మాట ప్రకారము రాముని విశ్వామిత్రుని వెంట పంపు. ఓ దశరథ మహారాజా, నా మాట విను. విశ్వామిత్రుడు వెంట ఉంటే నీ రామునికి వచ్చిన భయం ఏమీ లేదు. ఎందుకంటే విశ్వామిత్రునికి తెలియని అస్త్రశస్త్రములు ఏమీ లేవు. ఆయనకు తెలిసిన అస్త్రశస్త్రములు దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు ఎవ్వరికీ తెలియవు. పూర్వము బృషాశ్వసుడు తనకు తెలిసిన అస్త్రశస్త్రములు అన్నీ విశ్వామిత్రునికి ఇచ్చాడు. ఆ అస్త్రములు సామాన్యమైనవి కావు. అవి దక్ష ప్రజాపతి కుమార్తెలకు జన్మించిన అస్త్రములు. అవి గొప్ప పరాక్రమము, శక్తి కలవి. పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె జయ అను ఆమె. రాక్షసులను సంహరించుటకు 50 మంది పుత్రులను కన్నది. వారు కామరూపులు, మహాబలురు, పరాక్రమవంతులు. వారే ఇప్పుడు అస్త్రరూపములలో విశ్వామిత్రుని వద్ద ఉన్నారు. అవే కాదు, ఈ విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రములను సృష్టించుటలో కూడా సమర్థుడు. అటువంటి మహాపురుషుని వెంట రాముని పంపుటకు ఎందుకు సందేహిస్తావు? నీకింకో విషయం తెలుసా? ఆ రాక్షసులను చంపడానికి విశ్వామిత్రునకు ఒక క్షణం కూడా పట్టదు అని నీకు నీ కుమారులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడానికే నీ దగ్గరకు వచ్చి నీ కుమారుడు రాముని పంపమని అర్థిస్తున్నాడు. ఈ విషయం నీవు అర్థం చేసుకుని రాముని విశ్వామిత్రుని వెంట పంపు. కులగురువు వశిష్ఠుని మాటలకు ప్రసన్నుడయ్యాడు దశరథుడు. రాముని విశ్వామిత్రుని వెంట పంపుటకు అంగీకరించాడు. వశిష్ఠుని మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. నే స్వయంగా వెళ్ళి రాముని వెంట లక్ష్మణుని సభాభవనమునకు తీసుకుని వచ్చాడు. దశరథుడు రాముని, లక్ష్మణుని విశ్వామిత్రుని చేతిలో పెట్టాడు. రాముడు లక్ష్మణుడు వెంట నడువగా విశ్వామిత్రుడు సభాభవనము నుండి బయలుదేరాడు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు. ఆయన వెనుక కోదండము చేతబూని కోదండ రాముడు. రాముని వెనుక ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నడుస్తున్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా 1.5 యోజనములు నడిచాడు. వారందరూ సరయూ నదికి దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నారు. రాముడు విశ్వామిత్రుని దగ్గరగా వచ్చాడు. రామా, నీవు ఆచమనము చేసి నా దగ్గరకు రా. నీకు బల, అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను. ఈ విద్యలను నీవు నేర్చుకుంటే నీకు ఆకలి, దప్పిక, శ్రమ, జ్వరము ఉండవు. నిన్ను ఎలాంటి రాక్షసులు కూడా ఏమీ చెయ్యలేరు. నీతో సమానమైన వీరుడు ముల్లోకములలో ఉండడు. సౌభాగ్యమునందుగాని, సామర్థ్యమునందుగాని, జ్ఞానమునందుగాని నీతో సమానమైనవాడు లేడు. వర్తమానములో గాని భవిష్యత్తులో గాని నీతో సమానమైనవాడు ఉండడు. ఈ విద్యలు బ్రహ్మదేవునిచే సృష్టింపబడినవి. వాటిని అభ్యసించుటకు నీవే తగినవాడవు. ఆ మాటలను సావధానంగా విన్న రాముడు వెంటనే ఆచమనము చేసి విశ్వామిత్రుని ముందు కూర్చున్నాడు. చలమైన మనస్సుతో
రాముడు విశ్వామిత్రుని వద్ద నుండి బల అతిబల అనే విద్యలను స్వీకరించాడు. ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి సరయూ తీరమున విశ్రమించాడు. అంతకుముందు అలవాటు లేని దర్భచాపలపై పడుకొనుటకు రామలక్ష్మణులు కొంచెం ఇబ్బంది పడ్డారు. కాని విశ్వామిత్రుడు వారిని బుజ్జగించి పడుకోబెట్టాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 22వ సర్గ సంపూర్ణము. శ్రీమద్ రామాయణము బాలకాండ 23వ సర్గ. మరునాడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన మృదుమధురమైన మాటలతో నిద్రలేపాడు. కౌసల్యా సుప్రజా రామపూర్వా సన్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడవైన ఓ రామ, ప్రాతఃకాల సంధ్యకు సమయము ఆసన్నమైనది. ఓ రామా, నిద్రలే! ప్రాతకాల కృత్యములు, సంధ్యావందనాది కార్యక్రములు నీవు చెయ్యవలసి ఉన్నది. అలా ధర్మ మార్గంలో నడిచే శ్రీరాముని దినచర్య ప్రారంభమైంది. ఈ శ్లోకము అందరికీ శ్రీవెంకటేశ్వర సుప్రభాతములో మొదటి శ్లోకంగానే తెలుసు. ఆ శ్లోకము మూలం వాల్మీకి రామాయణంలో ఉందని కొద్దిమందికి మాత్రమే తెలుసు. విశ్వామిత్రుని మాటలు విన్న రామ లక్ష్మణులు వెంటనే నిద్రలేచారు. కాలకృత్యములు తీర్చుకొన్నారు. స్నానము, సంధ్యావందనము ఆచరించారు. సూర్యునికి అర్ఘ్యము ఇచ్చారు. గాయత్రీ మంత్రము పఠించారు. తరువాత ముగ్గురూ తమ ప్రయాణము కొనసాగించారు. వారు సరయూ నది, గంగా నదిలో కలిసే సంగమస్థానము చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు. ఓ మహర్షి, ఈ ఆశ్రమములు ఎవరివి? ఈ ఆశ్రమములలో ఎవరు ఉంటారు? దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానము చెప్పాడు. ఓ రామా, ప్రస్తుతము మన్మధుడు దేహము లేకుండా అనంగుడిగా ఉన్నాడువా? కాని పూర్వము మన్మధుడు దేహము కలవాడు. మన్మధునికి కాముడు అని పేరు. పూర్వము శివుడు ఈ ప్రదేశములో తపస్సు చేసుకునేవాడు. తరువాత శివుడు వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. అటువంటి శివుని మన్మధుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హంకరించి కోపంగా చూచాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మము అయిపోయాడు. మన్మధుని శరీర అవయవములు అన్ని చోట్ల చెల్లాచెదరుగా పడిపోయాయి. అప్పుడు మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడు. పూర్వము పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమము ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషులు అందరూ పూర్వము పరమశివునికి శిష్యులుగా ఉండేవారు. వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీరు ధర్మపరులు. వీరికి పాపమటే ఏమిటో తెలియదు. మనము ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిద్దాము. మనము ఇప్పుడు స్నానము, సంధ్య ఆచరించి శుచులై ఈ ఆశ్రమములలోని ప్రవేశిద్దాము. వీరు ఈ ప్రకారము మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఆశ్రమములలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు. రామలక్ష్మణులను విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ ఆశ్రమములో నిద్రించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్యకథలను చెప్పి ఆనందింపచేస్తూ ఉన్నాడు. మరునాడు ఉదయమే రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు ప్రాతకాలములో చెయ్యవలసిన సంధ్యావందనాది కార్యక్రములు ముగించుకొని ప్రయాణము సాగించారు. గంగానదీ తీరమునకు వచ్చారు. అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు,
రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకొని వచ్చారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ నావను ఎక్కి గంగానదిని దాటుతుండగా నది మధ్యలో నీరు బ్రద్దలగుతున్నట్టు పెద్దగా శబ్దం వచ్చింది. మహర్షి, ఆ శబ్దము ఏమిటి? దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వము బ్రహ్మదేవుడు తన సంకల్పమాత్రము చేత హిమాచలము మీద ఒక సరస్సును నిర్మించాడు. దానికి మానస సరోవరము అని పేరు. ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది. దాని పేరు సరయూ నది. ఆ సరయూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ సరయూ నది మానస సరోవరము నుండి పుట్టుటచే పవిత్రమైనది. ఈ సరయూ నది ఈ ప్రదేశములో గంగానదిలో కలియుచున్నది. ఆ రెండు నదుల సంగమము వలననే ఈ ధ్వని పుట్టింది అని చెప్పాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారు గంగానది ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. త్వరగా ప్రయాణము చేస్తున్నారు. మార్గమధ్యంలో వారికి ఒక మానవ సంచారము లేని నిర్జనమైన అడవి కనపడింది. ఆ అడవి చాలా భయంకరంగా లోపలకు పోవడానికి వీలు లేకుండా ఉంది. ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ వనము గురించి చెప్పమని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. ఓ రామలక్ష్మణులారా, పూర్వము ఈ ప్రదేశములో 2 రాజ్యములు ఉండేవి. ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. దాని వలన ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకము చుట్టుకుంది. ఆ పాతకము వలన ఇంద్రునికి ఆకలి వేయసాగింది. అప్పుడు దేవతలు, ఋషులు దేవేంద్రునికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు. దేవేంద్రుడు తనకు అంటుక్కున్న ఆకలిని, బ్రహ్మహత్య వలన కలిగిన మయలను ఈ ప్రదేశంలో వదిలిపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు శుచి అయినాడు. ఈ 2 దేశములు మలదము, కరూసము అనే పేర్లతో పిలువబడతాయి అని వరమిచ్చాడు. అప్పటి నుండి ఈ 2 దేశములు ధనధాన్యములతో కళకళలాడుతున్నాయి. కొంతకాలము తరువాత ఒక యక్షిణి ఇక్కడకు వచ్చింది. ఆ యక్షిణి సుందు అనే రాక్షసుని భార్య. ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు. ఆ మారీచుడు గొప్ప బలవంతుడు, మాయావి, ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు. తాటక అనే రాక్షసి ఈ 2 దేశములను నాశనం చేసింది. అందుకే దీనిని తాటక వనము అని అంటారు. ఇప్పుడు నువ్వు ఆ తాటక అనే రాక్షసిని సంహరించాలి. దానిని చంపితేగాని ఇక్కడి మానవులు సుఖంగా జీవించలేరు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 24వ సర్గ సంపూర్ణము. శ్రీమద్ రామాయణము బాలకాండ 25వ సర్గ. విశ్వామిత్రుని మాటలు శ్రద్ధగా విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మునిపుంగవా, సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారు అంటారు కదా. యక్షిణి అయిన తాటకకు అంత బలం, వీరత్వము ఎలా వచ్చింది? ఓ రామా,
పూర్వము సుకేతుడు అనే బలవంతుడైన యక్షుడు ఉండేవాడు. అతనికి సంతానము లేదు. సంతానము కొరకు అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. సుకేతుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరము కావాలో కోరుకో అని అడిగాడు. ఆ యక్షుడు సంతానము కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు కుమార్తెను ప్రసాదించాడు, కాని పుత్ర సంతానము ఇవ్వలేదు. 1000 ఏనుగుల బలవంతురాలైన కుమార్తె. ఆమె పేరు తాటక. తాటక పెరిగి పెద్దది అయ్యింది. సుకేతుడు తన కుమార్తె తాటకను సుందుడు అనేవాడికి ఇచ్చి వివాహం చేశాడు. సుందుడికి తాటకకు మహాబలవంతుడు అయిన మారీచుడు అనే కుమారుడు జన్మించాడు. అగస్త్యుని శాపము వలన సుందుడు మరణించాడు. అప్పుడు తాటక మారీచుడు ఇద్దరూ కలిసి అగస్త్యుని చంపి తినడానికి అతని మీదికి వెళ్లారు. అప్పుడు అగస్త్యుడు మారీచుని, నీవు రాక్షసుడివికా అని శపించాడు. తాటకను నీవు వికృత రూపంతో భయంకరంగా మనుష్యులను చంపి తింటూ జీవించు అని శపించాడు. అప్పటి నుండి తాటక అగస్త్యుడు సంచరించిన ఈ వనమును నాశనం చేయసాగింది. తాటక స్త్రీ అని సంకోచించవద్దు. ఆమె దుర్మార్గురాలు, లోక కంటకురాలు. మునులను బ్రాహ్మణులను రక్షించుటకు ఆమెను సంహరించు. ఈమెకు ఉన్న వరములు శాపములు వలన నీవు తప్ప వేరెవ్వరూ సంహరించలేరు. లోకము యొక్క హితము కోరి రాజు స్త్రీ పురుష భేదము లేకుండా సంహరించవచ్చును. రాజు ప్రజలను రక్షించడానికి చేసే పని పాపము అయినా రాజుకు ఆ పాపము అంటదు. ధర్మానికి విరుద్ధంగా ప్రజలకు కంటకంగా పరిణమించిన తాటకను సంహరించడం పాపము కాదు. పూర్వము విరోచనుని కుమార్తె భూదేవిని చంపబోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు. పూర్వము శుక్రాచార్యుని తల్లి లోకములో ఇంద్రుడు ఉండకూడదు అనే కోరికతో తీవ్రంగా తపస్సు చేసింది. ధర్మ విరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి ఆమెను చంపాడు విష్ణువు. ఓ రామ, వీరే కాదు, ధర్మవిరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీలను ఎందరినో చంపారు. కాబట్టి నీవు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరించు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 25వ సర్గ సంపూర్ణము. శ్రీమద్ రామాయణము బాలకాండ 26వ సర్గ. విశ్వామిత్ర మహర్షి మాటలను శ్రద్ధగా విన్న రాముడు వినయంతో ఇలా అన్నాడు, ఓ మహర్షి, మా తండ్రి దశరథుడు నన్ను తమరి వెంట పంపాడు. నా తండ్రి గారి మాటను జవదాటలేను. అందుకే తమరి మాట నాకు శిరోధార్యము. గోవులు బ్రాహ్మణుల యొక్క హితము కొరకు, లోక క్షేమము కొరకు తమరు చెప్పినట్టే చేస్తాను అని పలికాడు రాముడు. వెంటనే తన ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు. ఇంటి నారిని గట్టిగా లాగి వదిలాడు. ఆ శబ్దానికి తాటక వనములోని వారందరి గుండెలు అదిరిపోయాయి. ఆ శబ్దము విన్న తాటక పరుగు పరుగున ఆ శబ్దము వచ్చిన వైపుకు వచ్చింది. వికారంగా ఉన్న తాటకిని చూచి, లక్ష్మణ, ఆ భయంకరాకారముతో ఉన్న యక్షిణిని చూడు. పిరికి వాళ్ళైతే ఆమెను చూచి గుండాగి చనిపోతారు. ఆమె మాయావి,
అందుకని ఈమె ముక్కు చెవులు కోసి వదిలేద్దాము. ఎందుకంటే ఈమె స్త్రీ, అదే ఈమెను రక్షిస్తూ ఉంది. కాబట్టి ఈమెను చంపకుండా ఈమె పరాక్రమను నశింపచేస్తాను అని అన్నాడు రాముడు. రాముడు అలా లక్ష్మణుడితో చెబుతూ ఉండగానే తాటకి రాముని మీదికి గర్జిస్తూ దూకింది. ఇంతలో విశ్వామిత్రుడు కోపంతో హుంకరించాడు. తాటకిని అదిలించాడు. రామలక్ష్మణులకు స్వస్తి వాచకం పలికాడు. రాముడికి జయం కలగాలని ఆశీర్వదించాడు. విశ్వామిత్రుని హుంకారమునకు తాటకి భయపడలేదు. తన మాయాశక్తి చేత వారి మీద రాళ్ల వర్షము కురిపించింది. రాముడికి కోపం వచ్చింది. తాటకి మీద శరవర్షము కురిపించాడు. తాటకి ఊరుకోలేదు. తన చేతులు చాచి రాముని మీదికి వచ్చింది. రాముడు తన బాణములతో తాటకి 2 చేతులు ఖండించాడు. లక్ష్మణుడు ఒక కత్తి తీసుకొని తాటకి ముక్కు చెవులు కోశాడు. తన మాయాశక్తితో వివిధమైన ఆకారములను ధరించి మరలా రాళ్ల వర్షము కురిపించింది. రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురుస్తుంటే విశ్వామిత్రుడు చూచాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా అన్నాడు. ఆమె మీద జాలి చూపకు. ఈమె పాపాత్మురాలు, దుర్మార్గురాలు. ఈమె మాయావి. రాత్రి సమీపించుచున్నది. ఈ లోపలే ఈమెను చంపివెయ్యి. సంధ్యాకాలములో రాక్షసుల బలం పెరుగుతుంది. త్వరపడు. విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు వెంటనే శబ్దవేది బాణాన్ని ఎక్కుపెట్టాడు. శబ్దవేది అంటే టార్గెట్ కనిపించినప్పుడు కేవలం శబ్దం ఆధారంగా శబ్దమును విని టార్గెట్ను కొట్టడం. తాటక నుండి వచ్చు శబ్దమును బట్టి రాముడు బాణాన్ని విడిచాడు. ఆ బాణం సూటిగా తాటకిని తాకింది. రామబాణం తగిలిన తాటకి రెట్టించిన కోపంతో రాముని మీదికి ఉరికింది. రాముడు మరొక బాణంతో తాటకి వక్షస్థలము మీద కొట్టాడు. ఆ బాణము సరిగా తాటకి గుండెలోంచి దూసుకుపోయింది. తాటకి కిందపడి మరణించింది. తాటకి మరణించడం చూచి దేవతలు అంతా సంతోషించారు. దేవతల అందరి బదులు దేవేంద్రుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీవు రాముని యందు ఎక్కువ వాత్సల్యము చూపుము. వృషాశ్వునిచే సృష్టింపబడిన అస్త్రశస్త్రములను అన్నింటినీ రామునికి ఉపదేశింపుము. ఎందుకంటే రాముడు భవిష్యత్తులో లోక కంటకులైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది. తరువాత దేవేంద్రుడు, దేవతలు వెళ్ళిపోయారు. ఇంతలో సంధ్యా సమయము అయ్యింది. తాటకను చంపిన రాముని సంతోషతో చూచాడు విశ్వామిత్రుడు. వాత్సల్యంలో అతని తల నిమిరాడు. ఓ రామా, సంధ్యా సమయము అయినది. మనము ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిద్దాము. రామలక్ష్మణులు దానికి అంగీకరించారు. అందరూ ఆ రాత్రికి తాటకా వనములో విశ్రమించారు. మరునాడు ఉదయము విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొలిపాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 26వ సర్గ సంపూర్ణము.